నేను ఒక 5 రోజుల క్రితం మా ఊరు నుంచి పక్క ఊరికి వెళ్తున్నప్పుడు వెళ్ళే దారిలో ఒక ప్లేస్ దగ్గర ఒక పెద్దాయన కొన్ని బెరసుకోళ్ళు పెంచుతూ కనిపించాడు. అయితే ఆ రోజు మన దగ్గర ఈ బెరసుకోళ్ళు కొనేంత డబ్బులు లేకపోయేసరికి ఈ రోజు డబ్బులు రెడీ చేసుకొని ఆ కోళ్లు పెంచే ప్లేస్ దగ్గరికి వెళ్ళా. ఇక ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళగానే మనకు కావాల్సిన ఈ బెరసుకోళ్ళు అయితే ఉన్నాయి, కానీ ఆ పెద్దాయన మాత్రం ఏదో పని మీద పక్క ఊరికి వెళ్ళాడని ఇక్కడ ఉన్న వాళ్ళంతా చెప్పారు. ఇక ఈ ప్లేస్ దగ్గరికి ఈ పెద్దాయన ఏ టైంలో వస్తాడో తెలియదు కాబట్టి కొంచెం సేపు ఇక్కడే ఉండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఈ చుట్టుపక్కలంతా అలా తిరుగుతూ ఉన్నా. అదే టైంలో ఈ పొలాల దగ్గర ఒక చోట మాత్రం మనం అందరం చాలా ఇష్టంగా తినే పునగుంటాకు చాలా ఎక్కువగా ఒక పెద్ద తోటలాగా కనిపించింది. ఇక దీన్ని చూడగానే మా అమ్మ నాకు ఇంటి దగ్గర అప్పుడప్పుడు చేసి పెట్టే ఒక మంచి ఫుడ్ ఐటమ్ గుర్తొచ్చి మెల్లిగా ఈ పునగుంటాకున్న ప్లేస్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళా. నిజానికి పొలాల్లో దొరికే పనగుంటాకుతో మా అమ్మ అప్పుడప్పుడు కోడిగుడ్డు కాంబినేషన్ లో ఒక మంచి ఫుడ్ ఐటమ్ రెడీ చేస్తూ ఉంటుంది. అయితే ఈ రోజు ఈ పనగుంటాకు తీసుకెళ్లి ఆ ఫుడ్ ఐటమ్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫుడ్ ఐటమ్ రెడీ చేసుకోవాలనుకుంటే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నిజానికి ఈ పనగుంటాకుతో ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం లేతగా ఉన్న కాడలు మాత్రమే కోసుకోవాలి. అందుకని లేతగా ఉన్న కాడలు మాత్రమే కోసుకొని మన దగ్గర ఉన్న సంచిలో వేసుకొని మెల్లిగా ఇంటి దగ్గరికి వెళ్ళి మా అమ్మ దగ్గర ఇచ్చా. మా అమ్మ మాత్రం ఈ పనగుంటాకు చూడగానే, "నువ్వేంద్రా స్వామి, నేను ఎప్పుడు పనిలో ఉంటే అప్పుడే తెస్తుంటావు ఇటువంటివన్నీ" అని చెప్పి వీటన్నిటిని ఒక ప్లేట్ లో వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కొయ్యడం మొదలు పెట్టింది. ఇక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ పనగుంటాకంతా ఒక బౌల్లోకి తీసుకొని వీటిని మంచిగా కడిగి ఒక పక్కన పెట్టేసుకున్నా. ఆ తర్వాత ఈ పనగుంటాకులోకి కాంబినేషన్ గా వేసుకొని కోడిగుడ్లన్నిటిని పగలగొట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఇలాంటి ఒక పొయ్యి మీద ఒక పెనం పెట్టి అందులో కొంచెం నూనె పోసుకొని, ఇక నార్మల్ గా మనం ఇంటి దగ్గర ఎలా అయితే గుడ్డు ఆమ్లెట్ పోసుకుంటామో అలా ఈ గుడ్డు సొనంతా ఈ పెనంలో పోసుకొని, ఇలా ఈ గుడ్డు ఆమ్లెట్ అంతా రెడీ అవుతున్న టైంలో మనం ఇంతకు ముందు రెడీ చేసుకుని ఈ పనగుంటాకంతా ఈ ఆమ్లెట్ లో వేసుకొని ఈ రెండు బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం మెత్తగా దంచిన తెల్లగడ్డలు వేసుకొని, కొంచెం కారం పొడి, కొంచెం మసాలా, కొంచెం ఉప్పును కలిపి ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇక మనం ఇప్పటి వరకు ఈ పనగుంటాకులో వేసిన మసాలా అంతా ఇందులో కలిసిపోయిన తర్వాత ఈ ఫ్రై మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చూడడానికి ఇలా ఉంటుంది. ఇక ఈ ఫ్రై మొత్తాన్ని పొయ్యి మీద నుంచి దించేసి ఒక పక్కన పెట్టేసుకొని ముందుగా ఒక ప్లేట్ లో అన్నంతో పాటు ఈ ఫ్రై వేసుకొని మంచిగా తినడం మొదలు పెట్టా. ఇక ఫైనల్ గా దీని రుచి మాత్రం అదిరిపోయింది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తుంటే ఒక కామెంట్ చేయండి మమ్మా.